జనసేన కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో కార్యకర్తల్ని ఎవరన్నా పట్టించుకోకుండా పక్కన పెట్టిన వాళ్ళు ఈ పొన్నూరు హిస్టరీలో ఎవరన్నా నాయకులు ఉన్నారంటే అది కేవలం కెలారి వెంకట రోసే గారే అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గం 2019 నుంచి 24 వరకు ఎప్పటి నుంచి అయితే కూటమిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఒప్పందానికి వచ్చాయో ఆ రోజు నుంచి నియోజకవర్గంలో ఉన్న మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు జనసేన పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా మన కుటుంబంగా భావించి ఆయన దగ్గరకు తీసుకోవడం జరిగింది. అలాగే ఆయన యొక్క సిద్ధాంతాల్ని కింది స్థాయి నాయకుల దాకా కూడా తీసుకెళ్ళి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కుటుంబంగా ఒక మాటగా ఉంటూ వస్తున్నారు. కానీ ఏదైతే రోసే గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 2 గ్రూపులు 3 గ్రూపులు మెయింటైన్ చేశారో, ఉన్న పార్టీని చిన్నాభిన్నం చేశారో, అదే కుతంత్రంతో మళ్ళీ ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేయాలా, జనాల్ని విడగొట్టాలా, కార్యకర్తల నాయకుల్ని విడగొట్టాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాలుగా పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరినన్నా వేధించారు అంటే అది కేవలం కిలారి వెంకట రోసే గారని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే గత ప్రభుత్వంలో మన్నవ గ్రామంలో బాబురావు గారి మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి మీ ప్రేరేపణ వల్ల జరిగిందా లేదా అని మీకు తెలియజేస్తా ఉన్నా. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇదే మన్నవ గ్రామంలో జరిగిన ఘర్షణ గురించి ధూళిపాల నరేంద్ర కుమార్ గారి ప్రేరేపణతో జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ ఆ రోజు మీరు చేయించడం వల్ల ఆ పగలు వ్యక్తిగతంగా మారి కుటుంబాలకి చేరిపోయి మొన్న ఆ మన్నవ గ్రామ సంఘటన జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా.